రావాల్సిందిగా కోరుతున్నాను. యాదవులకి ఆవేశాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ, శిఖాలు ఉన్నాయి, అభిమానాలు కూడా ఎక్కువే. యాదవుల ఐక్యత, జై మాధవ్, జై కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ అనిలన్న చేతుల మీదుగా సహకరించవలసిగా కోరుతున్నాం అతిథుల్ని. ఇప్పుడు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ప్రతి ట్రెజరీ బాధ్యులు దయచేసి భోజనం అందరికి అరేంజ్ చేస్తున్నాయి. యాదవ సంఘం నిర్మాణంలో కానీ, యాదవులను కేంద్రీకరణ చేయడంలో కానీ, యాదవులను ఏకం చేయడంలో కానీ వారు అమూల్యమైనటువంటి సేవ చేస్తూ ఒక ఎంప్లాయీస్గా ఉండి కూడా మనం జన్మించిన కులానికి న్యాయం చేయాలని, మన సోదరులు పైదేవాలని, అట్టడి వర్గాలను ఆదరించాలని, రాజకీయాల్లో ఉన్నటువంటి ఆదరణ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం చాలా ప్రశంసనీయం. ముఖ్యంగా ఈ యాదవ్ సొసైటీ అనే వాళ్ళు సీతారాంపురం నుంచి తన వరకు వాళ్ళ యొక్క అసోసియేషన్ ఫామ్ చేసి ఆయా మండలాల్లో కూడా యాదవ్ సొసైటీని చురుగ్గా ముందుకు తీసుకుందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ స్టేట్లోని ఎస్ ఆర్గనైజేషన్ని, బలమైన ఆర్గనైజేషన్ని అతి ఎక్కువ అంటే ఈ మధ్య ఎక్కువ కూడా చూస్తాం. అంటే కులం ఉన్న ఇద్దరే, ఒక ధనికుడు, ఒకడు పేద. అది సమాజంలో అయినా, కులంలో అయినా, ఎక్కడైనా. ఎందుకంటే మన దాంట్లో కూడా చూస్తా, డబ్బున్న వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. అంతలో కలుసుకున్నా కూడా వాళ్ళు రింగేస్తారు, కిందోడే ఉంటాడు. అది కులమైనా బయట అయినా అది కామన్. డబ్బున్నాడు ఈజీగా పరిచయం అయిపోతారు, పేదవాడు పరిచయం అయిపోతారు. ఎందుకంటే వాడు తెలియదు కదా ఎక్కడున్నాడు, అమ్మవాడు ఎక్కడున్నాడు. 4 పేర్లు టప్పని బయటకు వస్తే వాడు కోటేశ్వరుడు అంటే వాళ్ళు ఫోన్ పడతారు, అందరు కలుసుకుంటారు, వాళ్ళు పనులు అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ మిడిల్ కింద అట్లాగే ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ని దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, నెక్స్ట్ స్టెప్ మీరు ఇలా బలోపేతం అవుతుంది. అసలు జిల్లాలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళు కింద స్థాయిలో పాపం చదువుకోలేక పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మనం ఒక మంచి అమ్మాయి, మంచి పిల్లోడు, ఒక ఇంటర్మీడియట్లో మంచి మార్కులు ఉన్నాయి, చదువుకోలేకపోతే వాళ్ళందరినీ ఒక గ్రూప్ వేయండి. ఈ సంవత్సరం 10 మందినో 20 మందినో పికప్ చేయండి. వాళ్ళందరినీ డిగ్రీలోనో ఎక్కడనో బాగా చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఒక కష్టపడి స్క్రీన్ చేసి తీసుకురండి. వాళ్ళు 10 మందినో 20 మందినో సివిల్స్ చదువుతున్నాం ఒక సంవత్సరానికి. ఒక్కరిని రానియండి సివిల్స్ ఒక సంవత్సరానికి. మనం జిల్లా తరపు నుంచి ఒక్కరిని కొట్టించినా కూడా 10 సంవత్సరాలకి మనం ఒక 10 మంది ఐఏఎస్ని ఐపీఎస్ని మనం తీసుకుంటాం. సమాజానికి మంచి చేసేది మనకే బలం చేసామంటే నేను చాలా మంది చెప్తాను, పుస్తకాలు ఇస్తామో పెన్నీళ్ళు ఇవ్వమో కాదు. ఒక్క బలవంతుడిని సంవత్సరం ఒక్కడిని తయారు చేద్దాం. ఆ 10 సంవత్సరాలకి ఆ 10 మంది బలవంతులు అయితే 10 మంది 100 మందిని కాపాడితే 100 మంది 1000 మంది అయ్యే శక్తిని తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కాబట్టి అట్లాంటి ఒక ఆర్గనైజేషన్ పరిధిలో మీరందరూ కూడా పోవాలని